హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకుంటే ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కొంత స్తబ్దత అనేది నెలకొంటుంది, కాబట్టి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన బాధ్యతలు అప్పగించడం వలన కొంత ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తమ సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం ఎంతైనా మంచిది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు అనేవి సామాన్యంగానే లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మేలు చేస్తుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే అనవసరమైన ఆలోచనల వలన కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు నోరు జారకుండా ఉన్నంత వరకు మీకు ఎలాంటి సమస్య అయితే ఉండదు. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. మిగతా విషయాలలో మాత్రం మంచి ఫలితాలు గోచరిస్తున్నవి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే నిరుద్యోగులకు నూతన ఉద్యోగం అనేది లభించడం జరుగుతుంది. ఇక సంతాన ప్రాప్తి ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణం వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు మాత్రం కొంత ఉన్నతాధికారులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. వారికి ఉద్యోగాలలో ఒత్తిడి కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కొంత సత్సంబంధాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం అనేది కనిపించడం కొంత కష్టమని చెప్పవచ్చు. ఇక కాంట్రాక్టర్లు కూడా మంచి కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. మనసులోని మాటను బయటపెట్టేందుకు ఈ రోజు కాస్త తడబడతారు. అలాగే కొన్ని వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. కాకపోతే ఖర్చులకు తగినంత డబ్బు సమకూరి ఊపిరి పీల్చుకుంటారు. అడిగిన వెంటనే కొందరు ఆప్తులు సహాయాన్ని అందిస్తారు. ఇక కుటుంబ సభ్యుల చేయుత అందడం కొంత కష్టమని చెప్పవచ్చు. కొన్ని సమస్యలలో మాత్రం మనశ్శాంతి అనేది లేదు. పిల్లల యొక్క విద్య మరియు వివాహాది విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు సామాన్యంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. ఇక క్రీడాకారులకు, పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు కొంత సమస్యలు తీరి ఊరట అనేది చెందుతారు. టెక్నాలజీ రంగం వారిపై ఉన్న బాధ్యతలను మాత్రం సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఇక మహిళలకి కొంత ధనలబ్ధి అనేది ఉంది. కుటుంబంలో ఆదరణ కూడా లభిస్తుంది. ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ మరియు ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయాన్ని అలాగే హనుమాన్ చాలీస పఠనాన్ని చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.